విద్యుత్ రంగంపై కోట్లాది రూపాయల భారం మోపుతున్న థర్డ్ పార్టీ విధానాన్ని రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 3045 రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సుధాకర్ తెలిపారు. చిత్తూరు ప్రెస్ క్లబ్లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉప కేంద్రాల నిర్వహణ కాంట్రాక్టులకు లబ్ధి చేకూరుస్తోంది తప్ప కార్మికులకు ఎటువంటి న్యాయం జరగడం లేదని చెప్పారు. గత 30 ఏళ్లుగా పనిచేస్తున్న కార్మికులకు ఎటువంటి బెనిఫిట్స్ అందడం లేదని వాపోయారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోతున్నారని, ఒళ్ళు కాలిపోయి వైద్య చికిత్సకు అవస్థలు పడుతున్నారని వాపోయారు. ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన 100 రోజుల నిరసనలో భాగంగా ఆగస్టులో రాష్ట్ర స్థాయి నిరసన చేపడతామని చెప్పారు. ఈ సమావేశంలో నాయకులు హేమకుమార్, గుణశేఖర్, మురళి, ఆనంద్, రాజు, నిరంజన్ కుమార్, మధుసూదన్, అనిల్, రమణ తదితరులు పాల్గొన్నారు. 2.5 సంవత్సరం నుంచి మేము ప్రతిరోజు మీరు ఎక్కడికి వస్తే అక్కడికి వచ్చి మేము రిప్రజెంటేషన్లు ఇస్తున్నాం. కాలిపోతున్నాం, చనిపోతున్నాం. మేము ఎవరి కోసం చనిపోలా, కేవలం ప్రజల కోసమే చనిపోతున్నాం. మరి మేము చనిపోతుంటే మమ్మల్ని ఎందుకు గుర్తించడం లేదు? అంటే మమ్మల్ని కూడా ఏదైనా చంపేస్తే అంటే ఎవరి చేతుల్లో మేము చచ్చిపోతే మమ్మల్ని గుర్తిస్తారా? మేము ప్రజల కోసమే కదా చచ్చిపోతున్నాం, ప్రజల కోసమే కదా కాలిపోతున్నాం, ప్రజల కోసమే కదా మేము అర్ధాకలతో 3 దశాబ్దాలుగా పనిచేస్తున్నాం. ఇంకా ఎన్ని రోజులు అడుక్కోమంటారు మమ్మల్ని? అందుకే దీనికి అన్నిటికీ విముక్తి పలకడానికి సోషల్ మీడియా ఉద్యమాన్ని మేము కూడా అన్ని నియోజకవర్గాల్లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా 100వ రోజు తిరుపతి కేంద్రంగా ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని మా కార్యాచరణ ప్రకటించబోతున్నాం. 2.5 సంవత్సరం రోజు మేము ఎటువంటి కార్యాచరణ తీసుకోలేదు. ముఖ్యంగా రాజకీయ పార్టీలకు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎవరు ప్రెస్ మీట్ పెడితే వాళ్ళని, ఎవరు విమర్శిస్తే వాళ్ళని, వాళ్ళు గతంలో వీళ్ళతో తిరిగారు కదా, గతంలో వాళ్ళతో తిరిగారు కదా, ఇదే మీడియా సాక్షిగా చెప్తున్నాం. మేము ఇదే అమర్నాథ్ రెడ్డి అన్న కానీ, నాని అన్న కానీ మేము తిరగని ఇల్లు లేదు. మీ మీడియా మిత్రులే సాక్ష్యం. మమ్మల్ని మీరు దాదాపు 17 సంవత్సరాలుగా చూస్తున్నారు. మీ అందరే సాక్ష్యం. మేము ప్రతి ఒక్కరి ఇంటి చుట్టూ తిరిగాం, ప్రతి ఒక్కరి పార్టీ చుట్టూ తిరిగాం. మాకు రాజకీయ రంగు పులవద్దండి. మేము విద్యుత్ కార్మికులం మాత్రమే. మాకు రాజకీయ రంగు పులిమి మాట్లాడితే మమ్మల్ని రాజకీయ పార్టీలకి దయచేసి అంటగట్టద్దు. దానికి సాక్ష్యం మీడియా మిత్రులు అని కూడా మేము ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాం. దయచేసి 100 రోజులు ఈ సోషల్ మీడియా ఉద్యమం లోపల గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు గౌరవ నారా లోకేష్ గారు ఇది బాధ్యతగా తీసుకొని మా విద్యుత్ కార్మికులను గుర్తించి 27,000 మంది కుటుంబాలు మీ మాట కోసం ఎదురు చూస్తున్నారు. మమ్మల్ని గుర్తించండి. సున్నితమైనటువంటి అంశంగా దీన్ని తీసుకొని విద్యుత్ కార్మికులను గుర్తించాలని, 3 దశాబ్దాలుగా పనిచేస్తున్నట్టు మమ్మల్ని గుర్తించి మాకు న్యాయం చేయమని చెప్పేసి చిత్తూరు జిల్లా మొట్టమొదటి సమావేశంగా దీన్ని ఏర్పాటు చేసుకొని ఈ సోషల్ మీడియా ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ఇంకా ముందుకు తీసుకెళ్లే ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.